నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణ ఆసియాలో ఓవైపు భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే మరోవైపు పాకిస్తాన్ మాత్రం పేదరికపు కొరల్లో చిక్కుకొని విలవిలలాడుతుంది. గత 6 ఏళ్లలో పాకిస్తాన్లో పేదరికం 7% పెరిగి భయంకరమైన స్థాయికి చేరుకుంది. అసలు పాకిస్తాన్ ఎందుకు భీకర దేశంగా మారుతోంది? భారత్ ఎలా విజయం సాధించింది? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. గ్లోబల్ ఎకనామీలో ఒక షాకింగ్ రియాలిటీ చెక్ బయటపడింది. ఒకే సమయంలో స్వాతంత్ర్యం పొందిన 2 దేశాల పరిస్థితి ఇప్పుడు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడాగా ఉంది. అభివృద్ధిపై కాకుండా కేవలం యుద్ధం కోసం, రక్షణ వ్యయం కోసం పాకిస్తాన్ చేస్తున్న ఖర్చు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు తిక్క కుదిరించేలా దెబ్బ కొట్టింది. పాకిస్తానీయులు పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. తాజా గణాంకాల ప్రకారం పాకిస్తాన్లో గత 6 ఏళ్లలోనే పేదరికం 7% పెరిగింది. 2018-19లో 21.9% ఉన్న పేదరికం రేటు ఇప్పుడు ఏకంగా 28.8%కి చేరింది. అంటే పాకిస్తాన్లో దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు దారిద్ర్యపు రేఖ దిగువన మగ్గిపోతున్నారు. అక్కడ పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. పంజాబ్, సింధ్ లాంటి పెద్ద ప్రావిన్స్లలో కూడా పేదరికం దాపురిస్తుంది. అసలు పాకిస్తాన్ ఇలా ఎందుకు తగలబడింది? దానికి కారణాలు అనేకం. IMF దగ్గర అప్పులు చేయడం, కోవిడ్ ప్రభావం, భారీ వరదలు ఒక ఎత్తు అయితే దేశంలో తక్కువ GDP వృద్ధి రేటు ఉండడం మరో ఎత్తు. అన్నిటికంటే ముఖ్యంగా గోధుమ మద్దతు ధరను ప్రభుత్వం వదిలేయడంతో సామాన్యుడికి తిండి దొరకడం కూడా కష్టమైపోయింది. అక్కడ అభివృద్ధిని పక్కన పెట్టి పొరుగు దేశంతో కయ్యానికి కాలు దువ్వడం వల్ల పాకిస్తాన్ నేడు ఆఖరి దేశంగా మిగిలిపోయింది. కానీ సరిగ్గా ఇక్కడే మన భారతదేశం తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. పాకిస్తాన్ పేదరికంలోకి కూరుకుపోతుంటే భారత్ మాత్రం కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం గత 10 ఏళ్లలో భారతదేశం ఏకంగా 171 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి విముక్తి చేసింది. వికసిత భారత్ లక్ష్యంతో ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రతి రంగంలోనూ దూసుకుపోతుంది. పాకిస్తాన్ తుపాకుల కోసం ఖర్చు పెడితే భారత్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామాన్యుడి సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. అందుకే నేడు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. పాకిస్తాన్ తన తప్పులు తెలుసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆ దేశం ఒక పెద్ద శ్మశానంలో మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.